రాష్ట్ర విభజనకు కారణం చంద్రబాబు అంటూ మండిపడ్డారు షర్మిల. రాష్ట్రాన్ని విభజించే సాహసం కాంగ్రెస్ పార్టీ చేస్తుందంటే చంద్రబాబు మద్దతు పలకడం వల్లనే అన్నారు. సమైక్య శంఖారావంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం వచ్చిన షర్మిల చంద్రబాబు లేఖ రాజకీయాలపై నిప్పులు చెరిగారు. తెలంగాణ ఇచ్చేసుకుంటే ఇచ్చేసుకోండని ఒక బ్లాంక్ చెక్ మీద సంతకం పెట్టినట్లు తెలంగాణకు అనుకూలంగా చంద్రబాబు లేఖలు రాసిచ్చారు అంటూ షర్మిల మండిపడ్డారు. హత్య చేసి ఆ శవం మీదే పడి వెక్కి వెక్కి ఏడ్చినట్లు తెలంగాణకు అనుకూలంగా లేఖలు ఇచ్చి చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారని నిప్పులు చెరిగారు. పాలకపక్షం కాలర్ పట్టుకుని నిలదీయకుండా ఏ చలనం లేకుండా ఉన్నారని చంద్రబాబును విమర్శించారు. రాష్ట్రమంతా అట్టడిగిపోతుంది. కోట్ల మంది గుండెల్లో రగిలిపోతున్నాయి ఈ రోజు. అయినా చంద్రబాబు గారి వైఖరిలో ఏదైనా మార్పు వచ్చిందా? ఈ రోజు వరకు అబద్ధాలు చెప్తున్నారు, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు వరకు తెలంగాణకి తన అనుకూలంగా ఇచ్చిన లేఖలు వెనక్కి తీసుకున్నారా? ఈ రోజు వరకు ఇది అన్యాయమని అందుకు నిరసనగా తను కానీ తన ఎమ్మెల్యేలు కానీ తన ఎంపీలు చేత కానీ రాజీనామాలు చేయించేశారా? తెలుగుదేశం పార్టీతో సహా 5 పార్టీలు విభజనకు అనుకూలమని చెప్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం, సిపిఎం రాష్ట్ర విభజనకు అనుకూలమని ఎప్పుడూ చెప్పలేదన్నారు. మన కర్మ ఏంటంటే ఒక పక్క ఓట్ల కోసమో సీట్ల కోసమో తెలంగాణని తానే ఇచ్చామన్న క్రెడిట్ కోసమో కోట్ల మంది ప్రజలకు అన్యాయం చేయడానికి పూనుకుంది కాంగ్రెస్ పార్టీ. ఇంకో పక్కేమో ఓట్లు పోతాయని సీట్లు పోతాయని క్రెడిట్ తనకు రాకుండా పోతుందేమోనని చంద్రబాబు గారు కోట్ల మంది ప్రజలకు అన్యాయం చేయడానికి ఈయన అడ్డుపడటం లేదు. ఇద్దరు కలిసి మన రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు. తరతరాలు క్షమించలేని ఏ పరిష్కారం చూపించకుండానే రాష్ట్రాన్ని చీలుస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ సంకేతాలు పంపించిన వెంటనే వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేశారని షర్మిల చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, అధ్యక్షుడు జగనన్న రాజీనామా చేశారని, తమ వంతు పోరాటంగా నిరాహార దీక్షలు, లేఖల మీద లేఖలు రాస్తూ పోరాటం చేస్తూనే ఉన్నారని తెలిపారు. కోట్ల మందికి అన్యాయం జరుగుతుంటే జగనన్న చేతులు కట్టుకుని కూర్చోరన్నారు షర్మిల. జగనన్న నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకడుగు వేయకుండా ప్రజల తరపున నిలబడి ఎందాకైనా పోరాటం చేస్తుందని, ప్రజల పక్షాన ఎల్లకాలం నిలబడుతుందని మాట ఇస్తున్నామన్నారు. సీఎం కిరణ్ పై మరోసారి నిప్పులు చెరిగారు షర్మిల. తెలుగువారి ఓట్లతో గద్దెనెక్కి తెలుగువారికే కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడుస్తుందని మండిపడ్డారు షర్మిల. సమైక్య శంఖారావంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం వచ్చిన షర్మిల కాంగ్రెస్ పార్టీ విభజన రాజకీయాలపై మండిపడ్డారు.
చేసిన పాపాలు ఘోరాలు సరిపోలేదన్నట్లు విభజన అంటూ అన్నదమ్ముల్లా బతికిన వారి మధ్య అగ్గిపెట్టి చలికాసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అంటూ మండిపడ్డారు షర్మిల. రాష్ట్రాన్ని 2 ముక్కలు చేసి ఓట్లు సీట్ల కోసం టీఆర్ఎస్ ను కలుపుకునైనా సరే రాహుల్ గాంధీని ప్రధానిని చేసుకోవాలనే ఏకైక లక్ష్యంతో కోట్ల మంది ప్రజలకు అన్యాయం చేయడానికి కాంగ్రెస్ పార్టీ పూనుకుందని విమర్శించారు. తెలుగువారి భిక్షతో రాష్ట్రంలో దేశంలో గద్దెనెక్కి కూర్చొని తెలుగువారికి వెన్నుపోటు పొడిచింది కాంగ్రెస్ పార్టీ అంటూ నిప్పులు చెరిగారు. కనీసమో ఈ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్తారేమో అనుకుంటే జిష్టుబొమ్మలాగా కళ్ళు పీకి చూస్తున్నారు తప్పితే ఇంతవరకు ఏ సమాధానం చెప్పలేదు ముఖ్యమంత్రి గారు. మన రాష్ట్రాన్ని చీలుస్తున్నారు అన్న సంగతి ఈయనకు ఎప్పుడో తెలుసు. అయినా దానికి అడ్డు చెప్తే ఈయన పదవిపోతుందనుకుని దానికి అడ్డు చెప్పలేదు. దిగ్విజయ్ సింగ్ గారు వచ్చి మన రాష్ట్రాన్ని చీలుస్తున్నారు అని ప్రకటన చేసేంత వరకు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ విషయాన్ని గోప్యంగానే ఉంచారు. ఇలాంటి ముఖ్యమంత్రి ఇంకేం సమాధానం చెప్తారు? చేయాల్సిన అన్యాయం అంతా చేసేసి ప్రజలు ఈయన ఎక్కడ నిలదీస్తారోనని ప్రజలు అడగాల్సిన ప్రశ్నలన్నీ ఈయనే ప్రజలు అడిగారంటే ఇంకా ఇలాంటి ముఖ్యమంత్రి ఏం సమాధానం చెప్తారు? పెద్ద పెద్ద పదవులు అనుభవిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు, బొత్స గారు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఇంతమంది సీమాంధ్ర నాయకులు, పెద్ద నాయకులు ఉండి కూడా ఢిల్లీలో వంగి వంగి ఢిల్లీ దర్బార్లో సవాల్ చేస్తున్నారు. తెలుగు ఆత్మగారు అని తాకట్టు పెట్టారు. నమ్మి ఓట్లేసిన ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. ఉదయించే సూర్యుణ్ణి జగనన్నను ఎవరూ ఆపలేరని షర్మిల చెప్పారు. జగనన్న బయటకు వచ్చి అందర్నీ రాజన్న రాజ్యం వైపు నడిపిస్తారని తెలిపారు.